వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం శంకర జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి 5 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అర్చకులు వేద మంత్రాలతో నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ స్వామివారి అద్దాల మండపంలో భగవత్ శంకరాచార్యుల చిత్రపటానికి ఉపనిషత్ ద్వారాభిషేకం, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం కళ్యాణ మండపంలో భగవత్ శంకరాచార్యుల పారాయణాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 5 రోజుల పాటు శంకర జయంతి ఉత్సవాలు రాజన్న ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అనాదిగా దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు నుంచి శంకర జయంతి మహోత్సవాలు ఆరంభమయ్యాయి. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసంలో స్వామివారి వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకర జయంతి ఉత్సవం జరుగుతుంది. దానికంటే ముందుగా మనం 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనకి ఈ సంవత్సరం 12వ తారీఖు శంకర జయంతి ఉత్సవం జరుగుతుంది. ఈ శంకర జయంతి ఉత్సవానికి సంబంధించినటువంటి హాస్యాలన్నీ కూడా పారాయణ కార్యక్రమాలు, అలాగే శంకర విజయము పారాయణము మరియు ప్రవచనము, ఉపనిషత్ భాష్యము, అలాగే స్వామివారి యొక్క